అది మీరు ఎవరైతే రిఫర్ గా నెంబర్స్ ఇచ్చారో వాళ్ళందరూ కాల్స్ వెళ్తాయి సార్. నేను మాట్లాడుతున్నా కదా, ఇంకా వాళ్ళకి ఎందుకు చేయడం? మరి మీరు చెప్పండి, నాకు ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి నాకు చెప్తే. దీన్ని ఏమంటారంటే కస్టమర్ ని థ్రెటనింగ్ చేయడం అంటారు దీన్ని. ఏంటి సార్? ఏంటి దీన్ని కస్టమర్ ని థ్రెటనింగ్ చేయడం అంటారు. రిఫరెన్స్ నంబర్లకు కాల్స్ చేస్తారు, వెళ్తాయి కాల్ ఇంటేమో. నేను కట్టాను, నాకు ఎందుకు ఇచ్చినారు లోన్? మీరు ఎట్లా చూసి మీరు అంటున్నారు కదా నువ్వు లోన్ ఎందుకు తీసుకున్నావు అంటే, నాకు తెలియదా మీకు నాకు లోన్ ఎందుకు ఇచ్చినావు? అప్లై చేసినప్పుడు చెప్పినా కదా నేను లోన్ ఎందుకు తీసుకుంటున్నావు. పర్సనల్ లోన్ అంటే పర్సనల్ రీజన్స్ వల్ల చెప్పుకుంటారు తీసుకుంటారు, కానీ అందరికి డిస్క్లోజ్ చేయరు కదా, ఎందుకు తీసుకుంటారు? కట్టుకోలేను మేడం, కట్టలేను మేడం, కట్టలేను. నీకెందుకు చెప్పాలి మేడం నేను ఎందుకు తీసుకున్నాను? నీకెందుకు చెప్పాలి మేడం నేను? మరి ఎందుకు ఇచ్చారు? కట్టుకోలేని వాడికి మీరు ఎందుకు ఇచ్చారు తెలియదా? మీరు చెక్ చేయాలి కదా, వీడికి అడగడా లేదా అని పొటెన్షియల్ ఏముందో చెక్ చేసి ఇవ్వాలి కదా. నాకెందుకు ఇచ్చారు మరి మీరు కట్టని వాడికి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ కే డ్రైవ్ ఛానల్కి. ఇక్కడ రికవరీ మేడం సాఫ్ట్గా థ్రెటన్ చేస్తుంది. సో నీ జాబ్ పోతే నాకేంటి అన్నట్టు మాట్లాడుతుంది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెన్సీ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మాత్రం సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. హలో, టైం పడుతుంది మేడం, నాకు 1-2 months టైం పడుతుంది. 1-2 months టైం పడుతుంది మేడం. ఫండ్స్ జాబ్ లేదు నాకు ప్రజెంట్. 1-2 months పడుతుంది మేడం, 1-2 months పడుతుంది. మంత్స్ పడుతుంది. నేను ఇచ్చారని చెప్పలేదు కదా మేడం. మరి మీరు లాస్ట్ పేమెంట్ చేసి ఎన్ని డేస్ అవుతుంది సార్? నాకు ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి, నాకు జాబ్ లేదు ప్రజెంట్, దానికోసం నాకు నేను కట్టలేకపోతున్నాను. పేమెంట్ తీసుకునేటప్పుడు జాబ్ లేకపోతే కట్టండి ఏం చెప్పలేరు కదా సార్. అది తెలిసిన ఫ్యాక్ట్ కదా మేడం, జాబ్ లేకపోతే ఎట్లా కడతారో మీకు ఐడియా ఉండాలి కదా. అవును సార్, 87,000 ఉంది. ఇప్పుడు ఆఫర్ ఉందని చెప్తున్నా, అరేంజ్ చేసుకోండి అంటున్నా. సెటిల్మెంట్ ఆఫర్ వస్తుంది, అరేంజ్ చేసుకోండి అంటున్నా. అరేంజ్మెంట్ కాదు మేడం, ఇప్పుడు ఈ మంత్ కాదు మేడం. ఈ మంత్ కాకపోతే మరి ఇంకెప్పుడు చేస్తారు సార్? 2 months టైం పడుతుంది. 2 months వరకు ఎవరు ఇచ్చారు మీకు టైం అంటున్నా? నేను ఇచ్చారని చెప్పలేదు కదా మేడం, నాకు టైం పడుతుందని చెప్తున్నా. అంత టైం పడితే ఎట్లా సార్? అంత టైం లేదు కదా మీ అకౌంట్ మీద. నా దగ్గర అమౌంట్ లేవు కదా మేడం. అమౌంట్ లేకపోతే అడగండి సార్, ఎవరినో కొంత అడగండి అంటున్నా. సెటిల్మెంట్ ఆఫర్ ఉంది అంటున్నా కదా. అడిగినా మేడం ఇవ్వట్లేదు ఎవరు నాకు. ఎప్పుడు అడిగారు సార్ మీరు? లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశారు సార్ మీరు? లాస్ట్ పేమెంట్ వదిలేదు, ఇప్పుడు డిఫాల్ట్ అయింది కదా. 14th 12th ఇప్పటి వరకు మీకు ఆగారు కదా సార్. ఆగారా? ఆగలేరు మేడం, మీరు మల్టిపుల్ టైమ్స్ నాకు కొన్ని వందల సార్లు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు మీరు తిట్టారు, పక్క వాళ్ళకి కాల్ చేశారు. మీరు కొన్ని వందల సార్లు నాకు కాల్ చేశారు, దాంట్లో కొన్నిసార్లు నాకు ఇష్టం వచ్చినట్టు అమ్మ నా బూతులు తిట్టారు, తర్వాత పక్క వాళ్ళకి కాల్ చేశారు, బెదిరించారు, తిట్టారు, అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడారు. ఇవన్నీ జరిగినాయి కదా, టైం ఇచ్చారని చెప్తున్నారు. ఒక మాట ఇప్పుడు నేను ఏమంటున్నా, మంత్లీ అకౌంట్ చేంజ్ అవుతా ఉంటది. ఇప్పుడు మీ అకౌంట్ నా దగ్గర ఉంది, సో అందుకని నేను ఇప్పుడే కదా సార్ నేను కాల్ చేసింది. మేడం మీరు ఇప్పుడు కాల్ చేశారు, బట్ ప్రీవియస్ గా జరిగిన దాని గురించి చెప్తున్నారు. మీకు టైం ఇచ్చారని ఎంత సింపుల్ చెప్పారంటే, జనరల్ గా వినండి మేడం, జనరల్ గా బయట పర్సన్ మీరు చెప్పిన మాటలు అంటే, కస్టమర్కి ఇక్కడ 1 year టైం ఇచ్చారు కానీ కస్టమర్ కట్టలేడు, కస్టమర్ది మిస్టేక్ అన్నట్టు మీరు ప్రొజెక్ట్ చేస్తారు. బట్ పాయింట్ ఏంటంటే, ప్రీవియస్గా మీరు కొన్ని వందల సార్లు మీరు ఎట్లా అంటే కస్టమర్ ఇంకొక రాంగ్ స్టెప్ తీసుకునే విధంగా మీరు ప్రోత్సహించి ఆ విధంగా బూతులు తిట్టారు మీరు కస్టమర్కి. నా ప్లేస్లో ఇంకో ఏదైనా సెన్సిటివ్ పర్సన్ ఉంటే వాడు ఏదో చేసుకునేవాడు. నేను చెప్పేది వినండి సార్, ఇప్పుడు అకౌంట్ మీకు నా దగ్గర ఉంది, అంతకుముందు ఎవరు మాట్లాడారో అవన్నీ నాకు తెలియదు సార్. సరే మేడం, మీ దగ్గర ఉంది మీకే చెప్తున్నా కానీ నాకు టైం పడుతుంది అని చెప్తున్నా. ఆఫర్ ఇస్తాను, చేసుకుంటారా చేసుకోరా? నాకు టైం పడుతుంది మేడం. అదే సార్, టైం ఎంత టైం వరకు అంటున్నా? 2 months అని చెప్పినా కదా. మంత్ లేదు సార్, మీరు చెయ్యకే 1 year అయిపోతే మళ్ళీ 1 month 2 months టైం ఎవరు ఇస్తారు సార్? మంత్ లేదంటే నా దగ్గర అమౌంట్ లేదు మేడం. అమౌంట్ లేకపోతే అరేంజ్ చేసుకోండి సార్, సెటిల్మెంట్ ఆఫర్ చెప్తాను, అరేంజ్మెంట్ అవ్వలేదు కదా. 2 months ఎందుకు చెప్తా? అరేంజ్మెంట్ అయితే 2 months ఎందుకు చెప్తాను నేను?
ఏంటి సార్ ఏంటి అరేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు 10 days ఒక 5 to 10 సరిపోదు మేడం, నాకు జాబ్ లేదు మేడం. జాబ్ లేకపోతే ఏంటి సార్? లోన్ తీసుకున్నారు కదా, కట్టుకోవాలని తెలియదా సార్? జాబ్ ఉంటేనే కట్టుకుంటా అని చెప్పినారా మీరు? జాబ్ ఉంటేనే కడతాడు కదా, జాబ్ లేకపోతే ఎట్లా కడతాడు? ఏంటి సార్ ఏంటి? జాబ్ ఉంటేనే కడతాడు కదా, మీరు నాకు జాబ్ చూసి ఇచ్చారు కదా. అవును సార్, మీరు చెప్పలేరు కదా సార్ జాబ్ ఉంటేనే కడతా లేకపోతే కట్టాలని. చెప్పాను మేడం సపరేట్ గా, తెలియదా మీకు అది? ఏంటి సార్ ఏం తెలవాలి? జాబ్ ఉంటేనే కడతాడు కస్టమర్ అని మీకు ఐడియా ఉంది కదా. కొన్ని చెప్పాల్సిన పని లేదు మేడం, అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి సార్? 1 year వరకు అర్థం చేసుకున్నారు కదా. అర్థం చేసుకోలేదని చెప్తున్నా కదా, మీరు అమ్మ నా బూతులు తిట్టారు ప్రీవియస్ కాల్లో మీ తరపున ఏజెంట్లు. నేనేమంటున్నా సార్, ఇప్పుడు మీ అకౌంట్ నా దగ్గర ఉంది, నేను ఇప్పుడే కదా సార్ కాల్ చేసింది. సరే, నేను అకౌంట్ ఎప్పుడు వస్తుంది మీ దగ్గరికి? అకౌంట్ ఇప్పుడు మీ కాల్ ఎంత ఉంది సార్? 80 అకౌంట్ ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి? అకౌంట్ ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి? ఏంటి సార్? అకౌంట్ ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి? అకౌంట్ ఎప్పుడు వచ్చింది? మొత్తం మీరు కట్టాల్సింది వచ్చేసి చార్జెస్. అకౌంట్ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది మేడం? అకౌంట్ మంత్లీ చేంజ్ అవుతా ఉంటుంది. మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది? మా దగ్గరికి ఎట్లా వస్తుంది సార్? ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి? ఈ మంత్ సార్, ఈ మంత్ వచ్చింది. డేట్? ఏమైంది సార్? డేట్ ఏంటి సార్? మంత్ స్టార్టింగ్ వచ్చింది అంటున్నా. మరి మంత్ స్టార్టింగ్ అంటే 2 days బ్యాక్ 3 days బ్యాక్ కాల్ చేసి అక్కడ అడుక్కో ఇక్కడ అడుక్కో నువ్వే అన్నావు నాకు. కాదు సార్, 2 days. సరే నేను ఇప్పుడు ఏమంటున్నా సార్, 2 days బ్యాక్ ఫోన్ చేసి అక్కడ అడుక్కొని కట్ట నువ్వే అన్నావు కదా. మళ్ళీ నేను ఏం అనలేదని చెప్తున్నావు కదా. 2 days మిమ్మల్ని మీరు ఎవరు కాల్ చేశారో వాళ్ళు నాకు చెప్పండి సార్. మీరు పేమెంట్ చేసిన తర్వాత నేనే మాట్లాడతాను మరి వాళ్ళతో. మీరే మాట్లాడారు ఏమిటి నాతోటి? అకౌంట్ మీ దగ్గర ఫస్ట్ వచ్చని చెప్పారు, నాకు ఫస్ట్ వీక్ లోనే కాల్ వచ్చింది. అక్కడ అడుక్కొని కట్టు అని చెప్పేసి మీరు మాట్లాడారు. నేను అసలు మీకు కాల్ చేసిందే ఇప్పుడు సార్, ఇది నా నెంబరే సార్. మరి అకౌంట్ మరి మీ దగ్గరికి ఇప్పుడు వస్తే ఈ వీక్ లో ఫస్ట్ వీక్ లో ఫాలోఅప్ చేసింది ఎవరు? అవన్నీ నాకు తెలియదు కదా సార్. అకౌంట్ మీ దగ్గర ఉంటే వేరే వాళ్ళు ఫాలోఅప్ చేయరు కదా. అకౌంట్ మీకు ఇచ్చినప్పుడు మీ కొలీగ్కో ఎవరికో ఇచ్చి మీరు ఫాలోఅప్ చేయమని చెప్పుకుంటారు. మీరు ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరు కాల్ చేయాలి సార్. మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అది అకౌంట్ కాలింగ్ డిపార్ట్మెంట్ లోకి వెళ్తాను సార్. మీరు రెస్పాండ్ అయ్యి నేను ఈ డేట్ కట్టుకుంటా మేడం. మీరు స్టార్టింగ్ మీద నాకు కాల్ చేసి కాలింగ్ డిపార్ట్మెంట్ కాల్స్ వెళ్తే బ్యాక్ ఎండ్ కాల్స్ వెళ్తే అక్కడ కాల్స్ వెళ్తే ఇక్కడ కాల్స్ వెళ్తే అని చెప్పింది భయపెట్టింది మీరే కదా. ఈ ఫస్ట్ వీక్ లో అకౌంట్ మీరే లేదు మరి లేదంటే కుదరదు మేడం. అట్లా ఫస్ట్ మీ అకౌంట్ మీ దగ్గరికి ఫస్ట్ వచ్చని చెప్పారు కదా. మరి అకౌంట్ ఫస్ట్ మీ దగ్గరికి వస్తే ఫస్ట్ వీక్ లో ఫాలోఅప్ చేసింది ఎవరు? మీరు ఇప్పుడే కాల్ చేశారు కదా. మరి ప్రీవియస్ గా ఫాలోఅప్ చేసింది ఎవరు ఫస్ట్ వీక్ లో ఈ మంత్? ఆఫీస్ అన్నాక ఎంత మంది ఉంటారు సార్? 100 మంది ఉంటారు. మీ అకౌంట్ ఎవరు ఫాలో చేశారు ఎట్లా తెలుస్తుంది సార్? ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు ఈ మంత్ ఫస్ట్ నుంచి మీ దగ్గర ఉందని చెప్పారు. మీ దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ వీక్ లో మీరే ఇస్తారు కదా, అది మీకు తెలియాలి. సార్ నేను ఏమంటున్నా, ఇప్పుడు అకౌంట్ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇప్పుడు కాల్ చేసిన. ఈ నెంబర్ నుంచి మీకు ఎప్పుడైనా కాల్స్ వస్తాయా? నంబర్లు మీ దగ్గర 100 నంబర్లు ఉంటాయి మేడం. ఒక్క నంబర్ పెట్టుకొని నంబర్ కింద చెప్తే మీరు కదా. అది ఇది నా పర్సనల్ నెంబర్ సార్, ఇది నా పర్సనల్ నెంబర్. ఈ నెంబర్ నుంచి మీ రిలేషన్స్ వాళ్ళకి కానీ మీకు కానీ ఎప్పుడైనా కాల్ వచ్చిందా? ఇప్పుడు తప్ప మేడం. ఒకటి వినండి, తప్పు చేసేవాడు ఇంత సింపుల్ ఒకటే నెంబర్ పెట్టుకోడు కదా, 12 నంబర్లు పెట్టుకుంటాడు. అన్ని ఏదో స్కూల్కి పోయి 1వ క్లాస్ స్కూల్కి వెళ్ళే పిల్లగానే కాదు మీరు. వినండి మేడం, ఒకటి మీరు చేయలేరేం మేడం. బ్యాక్ ఎండ్ టీమ్ ఫ్రంట్ ఎండ్ టీమ్ ఏ టీం చేసినా నాకు తెలియదు. అది కాలింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు సిస్టమ్ కాల్స్ ఒక నెంబర్ తో ఉండదు కదా. సిస్టమ్ కాల్స్ నాకు చేయాలి కానీ మీరు వేరే వాళ్ళకి ఫాలోఅప్ చేస్తే ఎట్లా మేడం? ఇప్పుడు వచ్చిందా పేమెంట్ వాళ్ళకి చేస్తే? మీరు నాకు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ చెప్తున్నా. నాకు 2 months పడుతుంది. 10 days లో అయ్యే పని కాదు మేడం. 10 days లో అయ్యే పని కాదు. టైం పెడతా అంటున్నాను మీ అకౌంట్ మీద. ఒక 10 days అయినా అట్లా టైం పెడతా అంటున్నాను. నేను ఏమంటున్నా, నాకు 10 days లో అయ్యే వర్క్ కాదు ఇది. నాకు 2 months టైం పడుతుంది. నా దగ్గర ఆనెస్ట్ రీజన్ ఉంది, జాబ్ లేదు, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనప్పుడు నేను ఏ విధంగా కట్టలేను. మీరు ఎంతసేపు చెప్పేదేనండి, ఎంతసేపు మీరు పక్కోడికి కాల్ చేస్తే నా యొక్క సోషల్ ఇమేజ్ డ్యామేజ్ అయితే నాకు ఇంకా అమౌంట్ లేట్ అయిపోతాయి, అడ్జస్ట్మెంట్ కావు. దానివల్ల మీకే లేట్ అయిపోతుంది అల్టిమేట్ గా. 2 months వరకు టైం లేదు సార్. మీరు మొత్తం కట్టాల్సిన 99,000 ఉంది సార్. వాట్ ఎవర్ అమౌంట్ ఏదైనా ఉండదు మేడం, టైం తీసుకొని కడతా అంటున్నాను. ఫస్ట్ నేను చెప్పేది వినండి సార్. ఎంత 10 నిమిషాలే మేడం మీరు చెప్పిందే వింటున్నా కదా. నా దగ్గర అమౌంట్ లేవు, సింపుల్. టైం పడుతుంది నాకు. 50,000 కూడా కట్టుకోలేకుండా ఉన్నారు సార్. సెటిల్మెంట్ ఆఫర్ 50,000 అంటే మీకు 50 రూపాయలు ఉన్నాయి. ఓకే, నాకు టైం పడుతుంది. కట్టుకోలేను మేడం, కట్టలేను
కట్టలే. మరి ఎందుకు తీసుకున్నారు సార్ పైసలు? నీకెందుకు చెప్పాలి మేడం, నేను ఎందుకు తీసుకున్నాను? ఎందుకు తీసుకున్నారు సార్? నీకెందుకు చెప్పాలి మేడం? నేను కట్టుకోలేనంత లేనప్పుడు మరి ఎందుకు ఇచ్చారు? కట్టుకోలేని వాడికి మీరు ఎందుకు ఇచ్చారు తెలియదా? మీరు చెక్ చేయాలి కదా. ఏంటి సార్? ఏంటిది? వీడు కడతాడా లేదా అని పొటెన్షియల్ ఏముందో చెక్ చేసి ఇవ్వాలి కదా. నాకెందుకు ఇచ్చారు మరి మీరు కట్టని వాడికి? అవును సార్, మీకు తీసుకున్నప్పుడు ఎంత తీసుకున్నప్పుడు నీకు కడదాం అనుకున్న జాబ్ ఉండే. నా ఎంప్లాయర్ గారు నాకు నోటీస్ పీరియడ్ వినండి, నా ఎంప్లాయర్ గారు నాకు నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండా డైరెక్ట్ తీసేసిండు. రేపు డైరెక్ట్ మెయిల్ పెట్టేసిండు రేపు అని చెప్పిండు. నేను ఎలా గెజ్జాలి అది? అవును సార్, ఇప్పుడు మీరు జాబ్ ఉంటేనే కడతా, జాబ్ లేకపోతే కట్టనని ఏమన్నా రాశారా సార్? జాబ్ ఉంటే మరి పే స్లిప్లు ఎందుకు తీసుకున్నావు? జాబ్ ఉంటేనే కడతారంటే అదే కదా ఆధారం మీకు. అదే సార్, జాబ్ ఉంటేనే కడతాను లేకపోతే కట్టనని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ టైం నాకు వేరే వాళ్ళకి లోన్ ఇచ్చినప్పుడు అని భూమి పేపర్లు కూడా పెట్టుకోండి, ల్యాండ్ అన్ని పెట్టుకోండి. ల్యాండ్ ఆర్గాన్స్ ఉంటాయి, కిడ్నీ కూడా కుదబెట్టుకోండి. నువ్వు కట్టకపోతే నీ కిడ్నీ అమ్మేస్తామని చెప్పేసి. జాబ్ ఉంటే కడతాం, జాబ్ లేకపోతే జాబ్ పే స్లిప్లు పెట్టుకొని లోన్ ఇచ్చినప్పుడు జాబ్ ఉంటేనే కదా కట్టేది వాడు. నాకు ఇప్పుడు అవన్నీ కాదు సార్, 50,000 వస్తుంది కదా, నాకు పేమెంట్ చేసుకుంటారా చేసుకోరా? టైం కావాలంటే నేను ఇస్తాను. ఒక 10 days లోపు నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. 15 days ఇస్తాను సార్. అంత 10 days నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, నాకు టైం పడుతుంది. చేస్తా అంటే చెప్పండి, లేదంటే ఇక కాలింగ్ డిపార్ట్మెంట్ లోనే ఉంటది సార్ మీ అకౌంట్. ఇక మీకు ఇస్తాం సార్. ఏమైతే కాలింగ్ డిపార్ట్మెంట్ ఉంటాయి చెప్పండి. నేను ఫస్ట్ చెప్తున్నా సార్, 15 మేడం నేను ఏమంటున్నా, కాలింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఏమైతుంది చెప్పండి నాకు క్లియర్ గా. ఏంటి సార్? ఏంటి కాలింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఏమైతుంది? అర్థం కావట్లేదు సార్. కాలింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఏమైతుంది? అది మీరు ఎవరైతే రిఫర్ గా నెంబర్స్ ఇచ్చారో వాళ్ళందరూ కాల్స్ వెళ్తాయి సార్. నేను మాట్లాడుతున్నా కదా, ఇంకా వాళ్ళకి ఎందుకు చేయడం? మరి మీరు చెప్పండి, నాకు ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి నాకు చెప్తే. దీన్ని ఏమంటారంటే కస్టమర్ని థ్రెటనింగ్ చేయడం అంటారు దీన్ని. ఏంటి సార్? ఏంటి? దీన్ని కస్టమర్ని థ్రెటనింగ్ చేయడం అంటారు. రిఫరెన్స్ నంబర్లకు కాల్స్ చేస్తారు, వెళ్తాయి కాలింగ్ టీము. నేను కట్టాను, నాకు ఎందుకు ఇచ్చినారు లోన్? మీరు ఎట్లా చూసి మీరు అంటున్నారు కదా నువ్వు లోన్ ఎందుకు తీసుకున్నావు అంటే, నాకు తెలియదా మీకు నాకు లోన్ ఎందుకు ఇచ్చినావు? అప్లై చేసినప్పుడు చెప్పినా కదా నేను లోన్ ఎందుకు తీసుకుంటున్నావు. పర్సనల్ లోన్ ఉంటే పర్సనల్ రీజన్స్ వల్ల చెప్పుకుంటారు తీసుకుంటారు, కానీ అందరికి డిస్క్లోజ్ చేయరు కదా, ఎందుకు తీసుకుంటారు? మీ అకౌంట్ మీద 2 months 3 months ఇవ్వడానికి మంత్స్ అసలు టైం లేదు కాబట్టి ఇప్పుడు మీ అకౌంట్ మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదని చెప్తున్నాను క్లియర్ గా. మీరు అన్ని చెక్ చేసుకున్నా, నా అకౌంట్ అన్ని చెక్ చేసుకోండి. నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పడట్లేదు, ఎలాంటి సోర్స్ లేదు. నేను కట్టలేని పొజిషన్, నేను టైం తీసుకుని పెడుతుంటాను. అవన్నీ మాకు తెలియదు మేడం. ఇట్లా నువ్వు ఇదే నేను క్లియర్ గా చెప్తున్నా, మీరు నా మీద ఇట్లా ప్రెజర్ అనేది క్రియేట్ చేయకండి. ఎవరినైనా అడిగితే ఎందుకు ఇవ్వరు సార్? గాంధీ సార్ 50,000 మా ఇంట్లో కొంచెం సిచ్యువేషన్ మంచి లేదంటే మీ రిలేషన్ వాళ్ళు ఎవరు ఇవ్వలేకుండా ఉన్నారు. 50,000తో పోయే పని కాదు, 5 లక్షలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి కట్టేసిన వాళ్ళకి. ఓకే, ప్రజెంట్ 5 లక్షలు తెచ్చుకునే అదైతే ఉంది, కానీ 50,000 కట్టుకోలేకుండా ఉన్నారా సార్ మీరు? ఇట్లా హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడితే పేమెంట్ అవుతా అనుకుని చిలిపి చేష్టలు చేయకండి. మీరు అన్ని చిన్నపిల్లల టాక్టిక్స్ అన్ని మన దగ్గర వర్కౌట్ అవ్వవు, నాకు టైం పడుతుంది. నాకు కూడా అవసరం లేదు సార్. ఓకే, 50,000 కట్టుకోలేరా? 50,000 కట్టుకోవాలంటే మీలాంటి వాళ్ళు 5 నెలల శాలరీ అది. ఓకేనా, అది మర్చిపోకండి. మీకేదో ₹1,00,000 శాలరీ అన్నట్టు 50,000 కట్టుకోలేరా? 50,000 కట్టుకోలేరా? ఓకే, మీలాంటి వాళ్ళు 5 months శాలరీ అది. నేను కూడా సింపుల్ గా చెప్తున్నా, నాకు టైం పడుతుంది, టైం ఇస్తేనే నేను ఏదో ఒక జాబ్ వెతుక్కొని కట్టగలుగుతా. అంతకు మించి నేను నా పైన మీరు ప్రెజర్ క్రియేట్ చేస్తే నా దగ్గర డబ్బులు లేవు. లేదు మా వల్ల కాదు అని అంటే చెప్పండి సార్, అకౌంట్ కాలింగ్ డిపార్ట్మెంట్ లోకి వెళ్తుంది. ఇంకా నాకు డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ మార్చుకోండి, నా దగ్గర నాకే కాల్ చేయాలి వాళ్ళు. లేదు సార్, నేను మీకు చేయను. ఇంకా ఇప్పుడే చేస్తా, లాస్ట్ కాల్ ఇదే సార్. డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా నాకు తప్ప వేరే వాళ్ళకి కాల్ చేస్తే నేను నేను కూడా నేను మాట్లాడతా దాని ప్రకారం అని చెప్తున్నా మేడం. దేని ప్రకారం సార్? డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా నేను బారోవర్ని, ప్రిన్సిపల్ బారోవర్ని నాకు కాల్ చేయాలి. నాకు వదిలేసి మీరు వేరే వాళ్ళ దగ్గర టాక్టిక్స్ అప్లై చేస్తాను. మీరు ఎవరైతే నెంబర్లు పెట్టారో మీ ఇంట్లో వాళ్ళందరూ కాల్ చేస్తారు. ఇంట్లో వాళ్ళకి అందరికి కాల్స్ వెళ్తే పేమెంట్ సీదా ఆర్టీపీ అవుతుంది ఫర్ నెక్స్ట్ 6 months. ఎందుకు నా కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేస్తారు కదా, వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్తా. ఎందుకంటే నాకు ఇట్లా మేడం ఫోన్ చేసింది, పర్సనల్ నంబర్ అని చెప్పింది, ఇట్లా థ్రెటన్ చేసింది, వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తాయని చెప్పింది. సో ఆమెనే వేరే వాళ్ళకి కాల్స్ చేయించచ్చు. దానివల్ల కట్టుకోవాలంటే జాబ్ లేదని చెప్పిన కదా. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకు ఎంప్లాయ్మెంట్ వెళ్ళిపోయింది, ఎంప్లాయ్మెంట్ టర్మినేట్ అయిపోయింది, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదని చెప్తున్నా మేడం. అన్నీ మాట్లాడు. కట్టడం ఎందుకు కట్టడం తెలియడానికి ఎందుకు ఇచ్చినావు మరి తెలియదా? ఎవరికి ఇవ్వను నీకు?
ఇప్పుడు నువ్వు కూడా అంటున్నావు కదా సార్ ఎందుకు ఇచ్చినావు ఎందుకు ఇచ్చినావు కూడా చెప్తాం ఇవి కూడా చెప్తాం అవి కూడా చెప్తా అంటే నేను కూడా ఏం చేయనో చేస్తా కదా. మీ మొబైల్కి మెయిల్ పెడతా, నేను మెయిల్ పెట్టి కాల్ రికార్డ్ అటాచ్ చేసి పెడతా. రికార్డ్ ఏం పేరు మీ పేరు? మీ పేరు ఏం పేరు? పేరు చెప్పండి. పేరు చెప్పండి. పేరు చెప్పండి. పేరు చెప్పండి మేడం. మీది మీరు లోన్ కడతారా కట్టరా? లోన్ కడతారా కట్టరా? మీ పేరు చెప్పండి. కడతా. మీరు లోన్ కడతారా కట్టరా? మీ పేరు చెప్పండి మేడం. ఏంటి సార్ మీకు చెప్పేది? ఏంటి సార్ మీకు చెప్పేది? పేరు చెప్పాలి కదా. లోన్ కట్టడం తెలియదు మీకు, లోన్ కట్టుకోవడం తెలియదు. నీకు తెలుసా నువ్వు ఎన్ని లోన్లు కట్టినావు? ఒక లోన్ తీసుకున్నావు, ఇచ్చారు ఎవడా నీకు లోన్? తీసుకోలేదు సార్. నాలాగా తీసుకోవాలంటే కొద్దిగా ఒక్కత్ ఉండాలి, మార్కెట్ లో వాల్యూ ఉండాలి, ఫేస్ వాల్యూ ఉండాలి, క్రెడిట్ హిస్టరీ ఉండాలి. నీకు వచ్చే శాలరీకి ఎవరు లోన్ ఇవ్వడు కాబట్టి తీసుకోలేవు. నువ్వు వచ్చేది ఉంటే ఎందుకు లాగా చెప్పు. ఎప్పుడు లాగేసి ఫ్లాట్ కొనేదాన్ని ఏదో చేసేదాన్ని. నీకు లోన్లో ఎవడు అప్లై చేస్తే రిజెక్ట్ చేస్తారు, అందుకే తీసుకోలేదు కదా. ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏం మాట్లాడినా మేడం? నాలాగా లోన్ తీసుకోలేదని చెప్పిన నాలాగా లోన్ తీసుకోవాలంటే కెపాసిటీ ఉండాలని చెప్తున్నా. నువ్వు ఫస్ట్ తీసుకొని మాట్లాడు. లోన్ తీసుకొని ఫోన్ చేయి నాకు. లోన్ తీసుకొని ఫోన్ చేయి. నాకు లోన్ వచ్చిందని ఫోన్ చేయి. నేను అదే అంటున్నా మేడం. లోన్ అప్లై చేసుకో. ఎంతమంది రిజెక్ట్ చేస్తారో నీ ప్రొఫైల్ ని చెప్పేది నువ్వు చెప్పేది నేనేమింటా కానీ అప్లై చేసుకో. లోన్ ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత నీలాగా లోన్ తీసుకున్నాను ఫోన్ చేయి. లోన్ ఫస్ట్ అప్లై చేసుకో. అప్లై చేసుకున్న తర్వాత చెప్పు నాకు నీలాగా లోన్ తీసుకున్నా అని చెప్పేసి. ఎంతమంది రిజెక్ట్ చేస్తారో నీ అప్లికేషన్ అప్పుడు తెలుస్తుంది. ఓకేనా? అదే అంటే నువ్వు తీసుకో ఫస్ట్. నేను కట్టుకోలేను కదా, నువ్వు తీసుకోలేవు కదా. నేను ఎలాగైతే కట్టలేకపోతున్నావు నువ్వు అలాగే ఆ విధంగా తీసుకోలేకపోతున్నావు. నేను ఒకటే చెప్తున్నా మేడం, మీరు ఎక్కడైనా అక్కడిక్కడ ఫోన్ చేసి నా యొక్క సోషల్ ఇమేజ్ కి డ్యామేజ్ చేసేటట్టు బిహేవ్ చేస్తే నేను ఏం చేయను ఫర్దర్ గా చేస్తా. ఓకే, మీ పేరు చెప్పండి. పేరు చెప్పండి మీది. పేరు చెప్పండి. మరి తెలియనప్పుడు కాల్ చెప్పు అయిపోతున్నా కదా. ఫోన్ చేసి అడగడం అవసరమా? మీరు చేయాలంటున్నారు కదా, చేయకండి సార్. చేయాలంటున్నారు కదా, చేయకండి. మేమేం చేయాలో అదే చేస్తాం. మీరేం చేయాలో అది చేస్తే కస్టమర్ కి తెలుస్తుంది. కస్టమర్ ఏం చేయాలో కస్టమర్ తెలుసు కదా. మీరు పేమెంట్ చేయకండి. నేను మీతో మాట్లాడాను సార్. మేడం ఇలాంటి థ్రెడనింగ్ అన్ని బంద్ చేసుకోండి. నేను నాకు డైలీ వస్తాయి థ్రెడనింగ్స్ ఇలాంటి. ఇంకో అకౌంట్ మీద ఫోకస్ చేసుకోండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.